కామవశంతో కాకుండా ధర్మవశంతో పరిపాలన చేసేటువంటి వాళ్ళు కురువంశీయులు. అందుకని గంగాదేవి వచ్చి ఆయన తొడ మీద కూర్చున్నప్పటికి కూడాను కుడి తొడ మీద నువ్వు కూర్చున్నావు గనక ఇది ధర్మ విరుద్ధం. కుడి తొడ మీద పుత్రులు, మనుమలు, కోడళ్ళు కూర్చోవలసినటువంటి తొడది. కామోపభోగం కలిగినటువంటి వాళ్ళు, ఆశపడేటువంటి వాళ్ళు ఎడమ తొడ మీద కూర్చోవాలి. కనుక నిన్ను నేను పుత్రికగా భావిస్తున్నాను అని గంగామాతకి చెప్పినటువంటి వాడు ప్రతీపుడు. ఇట్లాంటి కురువంశ వైభవం ధర్మంతో నిండిపోయింది. కనుక ఆ రోజుల్లో రాజులందరూ కూడాను ధర్మాన్ని అంటిపెట్టుకొని ధర్మ జీవనం గడిపేవాళ్ళు. కనుక ప్రజలు కూడాను ధర్మ తత్పరులై వెలుగుందేవాళ్ళు. అందుకనే ఆ రాజ్యాలన్నీ కూడాను ఆనందంగా వెల్లువిరిశాయి. కనుక ఆనందం కావాలంటే ధర్మాన్ని మనం ఆచరించక తప్పదు. ధర్మాన్ని మనం ఆచరిస్తేనే మన జీవితంలో వెలుగు, మన సంసారాల్లో కాంతి. కాబట్టి ధర్మమే అన్నిట శ్రేయోదాయకం.